వీక్ అంతా వర్క్ చేసి చిరాకు దుబ్బుంటావు. అట్లీస్ట్ వీకెండ్ అయినా టైం కుదిరించుకొని దోస్తులకు టైం ఉన్నా లేకున్నా ఒక గజన్బర్ ఇచ్చినా సరే ఒక డే అవుట్ ప్లాన్ చేయాలి. అందుకే ఈ వీకెండ్ మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాం. మంచి సమ్మర్లో ఉన్నాం మనం. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఈత చెట్టుకున్న ఈత కళ్ళు తాగుతూ ఉంటాను నా సామీరంగా. ఈరోజు మిమ్మల్ని ఎక్కడికే తీసుకెళ్తున్నాం. వీకెండ్ ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవ్వడానికి మంచి ప్లేస్ అది. యాక్చువల్ మోటో అని తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే అరే గరంగా ఆకరా పోయి ఈడ్నా నీళ్ళు గట్ల పోయి గిట్ల వచ్చేద్దాం. ఆల్రెడీ లోపల ఉంటేనే ఉడుతుంది, ఇంకా మళ్ళీ బయటికి అంట. ఆ స్టూడెంట్ ఫుల్ గరమైండు. ఈ సమ్మర్ లో ఎటు వచ్చినట్లు లేడాడు. అందుకే ఫ్రెండ్స్ కార్లో వెళ్తున్నాం. వీడియో ఎందాక చూడండి, వీడియో మస్తు నచ్చుతుంది. నెక్స్ట్ వీకెండ్ మీ దోస్తులతో కూడా మీరు ప్లాన్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నా, కానీ చాలా మంది ఉన్నారు అక్కడ. సేమ్ మన బాపతే కష్టజీవులు వీకెండ్ చిల్గానికి వచ్చారు. అక్కడికి వెళ్ళగానే కళ్ళుతో నింపిన కుండలు ఉంటాయి. అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి నీకు: నీరా, కళ్ళు, ఖర్జూర కళ్ళు. ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఖర్జూర కళ్ళు చూస్ చేసుకోను, ఎందుకంటే అదే మనకి ఎక్కిస్తుంది. 2 ట్రై చేసినాం. కళ్ళు అంత మజారాలే, కానీ ఖర్జూర కళ్ళు మాత్రం ఖతర్నాక్ ఉండే. అక్కడ చాలా కళ్ళు కుండలు ఉంటాయి. అవి కాకుండా జర చెట్టుకున్న కళ్ళుకుండి ఏ రాదే అని అడిగినాం. అరే మీకన్నా ఎక్కువ నా తమ్మి అని కాక చెట్టెక్కి కళ్ళు తీసి ఇచ్చిండు. ఇక చెట్టు నుంచి కళ్ళు తీయగానే నేను మా దూసుగా అలా కుండ పట్టుకొని పల్లి గిలించుకుంటూ తాగనిక పోయినాం. కళ్ళుతో పాటు స్పైసీగా చికెన్ ఉంటా మస్తుంటలే. 1 కిలో చికెన్ తెచ్చి అక్కడ ఆంటీకి ఇస్తే ఎగ్దమ్ వండింది. ఇక అది రెడీ లోపు అక్కడే కాసేపు బాత్కాని పెట్టుకుంటూ మజాక్ ఆడుకుంటూ టైంపాస్ చేసాం. కళ్ళు రెడీ, చికెన్ రెడీ, ఇక షురు చేద్దామా? కొడుకులు అర్ధగంటల కుండ మొత్తం కథం చేసిర్రు. ఎట్లయితే ఆదరాబోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈసారి నిమ్మలంగా తాగుకుంటే ఎంజాయ్ చేద్దామని చెప్తే ఇక మా గ్యాంగ్లో ఇంకో కుండ తీసుకురానికో పోయిండు. ఇట్లాంటి దాంట్లో ఫస్ట్ ఉంటాడు వీడు. తాగరా అయ్యారే, ఇంకెంతసేపు రా. అది ఇట్లా దోస్తులతో కూర్చొని చిల్ అవుతుంటే మజానే అలా. సో అది మా వీకెండ్ చిల్ అవుట్. మరి మీ వీకెండ్ చిల్ అవుట్ ఏంటి? ఎప్పుడు వర్క్ అని కాకుండా అప్పుడప్పుడు దోస్తులు వేసుకొని ఇట్లా చిల్ అవ్వండి భయ్. 2 కుండలు ఖతం చేసిన తర్వాత ఎక్కింది భయ్యో. అందుకే ఎక్కువ ఫుటేజ్ చేయలేకపోయినా. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మోటోగాన్తో ప్లాన్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా ఈ మోటార్ సైకిల్ స్టోరీ ఇప్పుడు కాదు, 2000లో పవన్ కళ్యాణ్ మూవీతో స్టార్ట్ అయింది.